అగ్ని పరీక్ష అంటే మొహం మీద నీళ్లు కొట్టడమా? అగ్ని పరీక్ష అంటే చెంప మీద కొడతానంటమా? అగ్ని పరీక్ష అంటే నోరేసుకొని పడిపోవటమా? మీరు జడ్జెస్ అయితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారని నెగిటివ్ చేయటమా? ఇంత నెగిటివ్ అవుతున్న అగ్ని పరీక్షలో కొన్ని పాజిటివ్ స్టోరీస్ ఉన్నాయి. కొన్ని చాలా మనకి ఇన్స్పిరేషన్ ఇచ్చే స్టోరీస్ ఉన్నాయి. అవెందుకు హైలైట్ చేయట్లేదు? అసలు పూజారైతే అగ్ని పరీక్షకి పనికిరాడా? పూజారైతే తన పూజలు మాత్రమే చేసుకోవాలా? అగ్నిపరీక్ష డాన్స్ హీరో అవ్వడానికి పనికిరాడా? ఇలాంటి చాలా 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 నెగిటివ్ థాట్స్ ఉన్నాయి. నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి అగ్నిపరీక్ష నుంచి. అంటే అగ్నిపరీక్ష ఏముంది, షో, ఇలాంటి షోకి ఇలాంటి జడ్జెస్ని పెట్టి ఒకరి క్యారెక్టర్ని బాగా ఇన్సల్ట్ చేస్తున్నారు అని చాలా 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 వైరల్ చేస్తున్నారు. బట్ అదే అగ్నిపరీక్షలో ఇన్స్పిరేషన్ ఇచ్చే స్టోరీస్ ఉన్నాయి. చాలా మంది అమ్మాయిలు ఉన్నారు, చాలా మంది పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి, చాలా మోటివేషన్ ఇచ్చే స్టోరీస్ ఉన్నాయి. ఇలాంటి వాళ్ళని కూడా వాళ్ళు సెలెక్ట్ చేస్తున్నారు. అలా అని నేను జడ్జెస్ని ఎక్కడ ఏ మాత్రం వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడట్లేదు. జడ్జెస్ తప్పు చేసే దగ్గర చాలా తప్పు చేస్తున్నారు. అలానే ఏడిస్తే అగ్ని పరీక్షలో తీసుకుంటారు అని సింపతి చూపిస్తే అగ్ని పరీక్షలో తీసుకుంటారు అనేది చాలా 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 రాంగ్ అయిన విషయం. మనలో మ్యాటర్ ఉంటే ఆటోమేటిక్గా అగ్ని పరీక్షకు వెళ్ళిపోతాం అని నిరూపించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళలో మన సీజన్ 1లో కళ్యాణ్ కానీ, డిమాండ్ పవన్ కానీ అండ్ చాలా మంది వెళ్ళారు కదా, అలా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ ఎందుకు ఇన్స్పిరేషన్గా తీసుకోవట్లేదు? ఒకరిద్దరిని అవమానించారంటే ఓకే, ఐ అగ్రి, దాన్ని నేను ఇప్పటికీ సపోర్ట్ చేయను. అక్కడ తప్పు చేసిన వాళ్ళు అన్నిట్లో తప్పు చేస్తారని ఎలా అనుకోవటం? నెల్లూరు అమ్మాయి చాలా జెన్యున్గా మాట్లాడిన అమ్మాయి. ఇలానే ఒక రాజకుమారి కాదు, తన స్టోరీ విన్నాక తన మహారాణికి కూడా తక్కువ కాదనిపించింది. ఇలా చాలా మంది ఇన్స్పిరేషన్ స్టోరీస్ ఉన్నాయి. అలాంటి స్టోరీస్ గురించి అన్నిటి గురించి మాట్లాడుకుందాం. ఎవరు వెళ్ళారు, ఎవరు సెలెక్ట్ అయ్యారు, ఎవరు రిజెక్ట్ అయ్యారు, ఎందుకు బాధపడుతున్నారు, ఎందుకు చిన్న విషయానికి నెగిటివ్ చేస్తున్నారు, ఇలాంటి విషయాలన్నీ చాలా క్లారిటీగా మాట్లాడుకుందాం. వీడియో లాస్ట్ వరకు వినండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్ అండ్ 2 ఎపిసోడ్స్ ఆల్రెడీ నేను వీడియో చేసి పెట్టాను. ఇది 3 and 4 ఎపిసోడ్ గురించి రివ్యూ. అండ్ ఫస్ట్ మనకి ఈ ఎపిసోడ్ లో రావడం శివశిస్త్రి. ఈమె వైజాగ్ నుంచి వచ్చింది. ఈమె మోడలు, బాయ్ ఫ్రెండ్ చెంప మీద కొడతా అన్నాడు. చాలా బాగా మాట్లాడింది. చాలా అంటే చాలా హైపర్ యాక్టివ్ గా ఉంది. చాలా అంటే చాలా యాక్టివ్ గా చాలా బాగా ఉంది. ఈమె ఏంటంటే ఒక యాంకరింగ్ చేసింది, అంటే రావాల్సిన ఫేమ్ వచ్చింది అనుకుంటున్నాను నేను. దీనికి మోడల్ గా నిరూపించుకుంది, యాక్టర్ గా నిరూపించుకుంది, అన్ని చేసింది. బట్ దాని అన్నిటికంటే తనకి బిగ్ బాస్ ఎంతో ఇంపార్టెంట్ అని వచ్చింది. తన బాయ్ ఫ్రెండ్ కూడా చెంప మీద కొడితే, అంటే ఎక్కడ ఓడిపోయానో అక్కడే గెలుచుకున్నాను అనే ఒక మైండ్ సెట్ అక్కడే గెలుచుకోవాలి అనే మైండ్ సెట్ ఉన్న అమ్మాయి అనమాట. ఇక్కడికి వెళ్ళొద్దు అన్నారు, అక్కడే గెలిచి చూపించాలి అనే ఒక చిన్న మనస్తత్వం ఉన్న అమ్మాయి అమ్మ. దీనికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. బాయ్ ఫ్రెండ్ ఉన్నప్పుడు తను ఇలా మోడలింగ్ చేస్తానంటే ఒప్పుకోలేదంట. ఆ విషయం మీద తనకి గొడవ అయ్యి తను కొట్టాడంట. కొడితే తను డ్రమ్స్ ఉంటాయి కదా, అదే చెవికి దగ్గరగా ఏదో కొంచెం పగిలిపోయింది అని చెప్పింది. అలాగే తను దాన్ని ఎంకరేజ్మెంట్గా, అంటే తన్ని అలా అప్పుడు కొట్టినది చూసుకొని, అంటే దీనికి ఎలా అయినా నేను ఎదిగి చూపించాలి అనే ఒక నిర్ణయంతో, సంకల్పంతో తను మోడలింగ్ ఫస్ట్ వచ్చింది, కొన్నిట్లో ఫస్ట్ వచ్చింది, కొన్ని రన్నర్ అప్గా వచ్చింది. ఈమె జడ్జిగా ఉన్న దగ్గరే తన బాయ్ ఫ్రెండ్ ఎవరైతే వదిలేశారో ఆ బాయ్ ఫ్రెండ్ తను షోకి వచ్చాడు, అంటే తను కంటెస్టెంట్ చేశారు. అప్పుడు తిను జడ్జి. అప్పుడు ఆ సిచ్యువేషన్ లో చూసుకోండి, ఎవరైతే వద్దు నీకు ఇది రాదు అని చెప్పి వదిలేశాడో అతని తిను జడ్జిగా ఉన్న షోకి కంటెస్టెంట్ గా వచ్చారంటే ఇంకా అక్కడే తను గెలిచినట్టు కదా. అలా తను చపాతీ చేస్తారు. హౌస్ లోకి వెళ్ళి నీకు వంట వచ్చా అంటే వంట వచ్చు అంటది. బట్ నేను చేస్తే నేను వరకు తినగలను అన్నప్పుడు తను చపాతీ చేపిస్తూ తన చేత మాట్లాడారు. తినికొచ్చి అభిజిత్ వచ్చి గ్రీన్ ఇచ్చాడు. బిందు గారు వచ్చి రెడ్ ఇచ్చింది అనమాట. నవదీప్ కూడా గ్రీన్ ఇచ్చింది. బిందు రెడ్ ఎందుకు ఇచ్చిందంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో, అంటే నెక్స్ట్ స్టేజ్ లో మీరు ఎలా ఉంటారు అనే దానికి తను ఎపిసోడ్ లో తనకి రెడ్ ఇచ్చింది అనమాట. మొత్తం మీద ఈమెకి 2 గ్రీన్స్, ఒక రెడ్ వచ్చింది. నెక్స్ట్ వచ్చి అయ్యప్ప సద్దు భీమవరం నుంచి వచ్చాడు. ఈయన పూజారి. ఫస్ట్ పూజారి గెటప్ లో వచ్చి అందరినీ హారతి చేసి అట్లా వెళ్తారనమాట. తర్వాత ఇంక 3 రెడ్స్ వచ్చాయి. ఎందుకంటే మీరు పూజారి చాలా, ఇక్కడ ఎందుకు నాకు వీళ్ళ మైండ్ థింకింగ్ ప్రాసెస్ అనేది నాకు నచ్చలేదు. ఎందుకంటే ఒక పూజారి పూజలే చేసుకోవాలా, తనకేమీ ఆశలు ఉండకూడదా, తను ఇంకొక దాంట్లోకి వెళ్ళకూడదా? అంటే పూజారి పూజలే చేసుకుంటే ఇంకేం చేయకూడదా? యాక్టింగ్ చేయకూడదా? డాన్సింగ్ చేయకూడదా? తను అప్పటికి తనకు నచ్చింది, అంటే తనకు వచ్చిన వరకు బాగానే చేశాడు. డాన్స్ కానీ తను మాట్లాడటం కానీ అంతా బాగా చేశారు. బట్ మీరు పూజారి, మీరు అంటే ఒక విలువైన వృత్తి చేస్తున్నారు, ఆ వృత్తిలోనే ఉండండి. మీరు అదే గొప్ప వృత్తి అనుకుంటే తనకి ఉంటాయి కదా, ఆశలేవో ఉంటాయి కదా. నాకైతే ఇక్కడ నచ్చలేదు. తన్ని నెక్స్ట్ స్టేజ్ కన్నా పంపించి తను ఎలా చేస్తాడు ఏంటి అనేది చూసి ఇచ్చుండాల్సింది అనుకుంటున్నాను. బట్ దీనికి 3 రెడ్స్ ఇచ్చారు. ఎందుకో నాకైతే అక్కడ నచ్చలేదు.
మీకేమనిపించిందో కామెంట్ చేయండి. తర్వాత మనకొచ్చి అపర్ణ వైజాగ్. ఈమెని చాలా మంది జడ్జెస్ అంటున్నారు. ఈ మధ్య చాలా నెగిటివ్ అవుతుంది కదా! ఏ విధంగా అంటే జడ్జెస్ చాలా మందిని మంచి అంటే పేదగా ఉండే వాళ్ళని తీసుకోవట్లేదు, పేదగా ఉండే వాళ్ళని తీసుకోవట్లేదు. అంటే అలా అనుకుంటే పేదగా ఉన్న వాళ్ళని 4, 5 సెలెక్ట్ చేస్తే చాలా లో కాంబినేషన్ కూడా సెలెక్ట్ చేశారు. బట్ ఈమె విషయంలోకి వచ్చానికి ఈమె ఏడిస్తే మనం ఇప్పుడు ఒక సింపతి చూపించేస్తే మనకి ఏడవగానే మనల్ని తీసుకోవాలి అనుకుంటే ఈమెని రిజెక్ట్ చేయడమే మంచిదనిపించింది ఈమె విషయంలో నాకు. చాలా మంది పెద్ద యూట్యూబర్లు అంటారు ఈమెను తీసుకోకుండా ఈమెకు అన్యాయం చేశారని. నాకు అనిపించలేదు ఈమెకు అన్యాయం చేశారని. తను రన్నర్‌గా గెలిచింది. తను ముందు ఎంత బాధపడిందో అవన్నీ నాకు తెలీదు కానీ, ఇక్కడికొచ్చినప్పుడు మాత్రం తను రన్నింగ్ చేసే రన్నర్‌గా, కోచింగ్‌గా తను ఒక అకాడమీ పెట్టింది. ఆ అకాడమీ పెట్టి 6 మంత్సే అయింది. నువ్వు ఇప్పుడు ఒక గోల్‌తో ఒక అకాడమీ పెట్టినప్పుడు నీకు ఆ అకాడమీలో నీకు ఫస్టు అక్కడ ఏదైనా సాధించి ఆ తర్వాత ఇంకో దానికి వెళ్ళాలి. అంతేకాని దాన్ని అక్కడ వదిలేసి ఇక్కడ ఫేమ్ కోసం, వాటి కోసం రావటంలో ఎంతవరకు న్యాయం ఉంది అనుకుంటారు? అది ఇప్పుడు అంత పెద్ద గోల్ పెట్టుకొని నాకు ఏవి విజయాలు రావట్లేదు. నన్ను ఏదైనా నాకు డౌన్ అయిపోతుంది. అంటే అపజయం రాగానే ఏడుపు వస్తది. కానీ అది సింపతిగా మనం గైన్ చేయకూడదు కదా! అలా అంటే ఈమె కన్నా బాధలు పడిన వాళ్ళు అక్కడున్నారు. అలాంటప్పుడు ఈమె ఒక నెగెటివ్‌ని అప్పుడు నిజంగా ఇక్కడ 3 రెడ్స్ వచ్చాయంటే ఈమెకి రావాల్సింది కాదు. 3 రెడ్స్ రావాల్సింది కాదు. బట్ 3 రెడ్స్ ఎందుకొచ్చాయి? తిని చేతులారా తిని చేసుకుందనమాట. ఇప్పుడు ఫస్ట్ ఒక రెడ్ రాగానే నువ్వు నాకు రెడ్ వచ్చేసిందని అని చాలా సింపతిగా ఏడుస్తూ కింద కూర్చునేసి, వెనక్కి రావటం, కిందకి పోవటం. అంటే నీకే ఒక స్థిరత్వం లేదు. నీ మీద నీకే ఒక నమ్మకం లేదు. నువ్వు ఎంత పెద్ద నమ్మకంతో నువ్వు ఒక అకాడమీ పెట్టి 100 మంది పిల్లలకి నువ్వు ట్రైనింగ్ ఇస్తున్నావు అంటే నువ్వెంత స్ట్రాంగ్‌గా ఉండాలి. చిన్న విషయానికి అగ్ని పరీక్షలో సెలెక్ట్ అవ్వని దానికే ఏడ్చేస్తే నువ్వు ఇంకా అకాడమీని ఏం చూస్తావు? పిల్లలకి భవిష్యత్తు ఏమిస్తావు? ముందు అక్కడ ప్రూవ్ చేసుకొని ఇక్కడికి రండి అని చెప్పడంలో నాకైతే అసలు కొంచెం కూడా జడ్జెస్‌ది తప్పులేదనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఈమె తర్వాత వచ్చి చాలా వీడియోస్ కూడా చేసింది బిగ్ బాస్ నుంచి. చాలా ఏడుస్తూ వీడియోస్ చేసింది. నేను అప్పుడైతే అనుకున్నాను ఎందుకు తిను బానే ఉంది కదా! ఎందుకు రిజెక్ట్ చేశారు అని అనిపించింది. కానీ నిన్న ఎపిసోడ్ చూసినాక నాకు తెలిసింది ఈమెను రిజెక్ట్ చేయడమే కరెక్ట్ అని. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా 4 రామకృష్ణ. ఈయన శ్రీకాకుళం నుంచి వచ్చాడు. అని చెప్పి ఒక యూట్యూబర్ అనమాట. యూట్యూబర్ అయితే ఈయన రవరసాలు అని చెప్పి ఒక ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ అనమాట. ఇన్‌ఫ్లుయెన్సర్. ఏవో అందరికి మోటివేషన్ చెప్తాను అని నవరసాలు, లవ్ ఫెయిల్యూర్ వీటన్నిటికి మోటివేషన్ చెప్తాను అంటాడు. అప్పుడు నవదీప్ వచ్చి నాకు మోటివేషన్ చేయి నేను లవ్ ఫెయిల్యూర్ అయ్యా అంటే అక్కడే తను ఫెయిల్ అయిపోయాడు. తను మోటివేషన్ చేయకుండా తనకి అడుగుతున్నాడు అనమాట. అట్లా అడగటం నాకు ఎందుకో నచ్చలేదు. అదొకటి. ఇక్కడ ఏంటంటే ఇంకోటి ఏంటంటే నువ్వు ఇంజిబుల్ అంటే నువ్వు కనిపించకుండా ఏమన్నా చేయగలవు అంటే ముద్దు పెట్టుకుంటావా అని అక్కడ చాలా 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 ఏంటో చాలా ఫైర్ అయిపోయినట్టు నాకు ఇక్కడ జడ్జి బిందు మాధవి గారు అంత ఫైర్ అవ్వాల్సిన అవసరం ఏంటి? ఇప్పటికి కొంతమందికి కొన్ని కోరికలు ఉంటాయి. అందరి వ్యక్తిత్వం ఒకటేగా ఉండాలి, అందరి మనసు ఒకటేలా ఉండాలంటే అది ఎక్కడ కుదరదమ్మా బిందు గారు. అది ఎక్కడ కుదరదు. నువ్వు ఒక రకంగా ఉంటే నోరేసుకుని పడిపోతే మీరు గ్రేట్ అయిపోరు, అతను ఇదైపోరు. ఇప్పుడు ఒక ముద్దు పెట్టుకోవాలనేది తన గర్ల్ ఫ్రెండ్ తను ప్రేమించలేదు కాబట్టి తన మనసులో అది ఉందేమో. ఆ ఫీలింగ్ నాకు రాయాల్సిన అవసరం లేదు కదా. తను రాశాడంటే అక్కడ తన నిజాయితీని చూడాలి కదా మీరు. అలా చూడకుండా నోరేసుకొని గట్టిగా అరిచేసి నీ వ్యక్తిత్వం చూపిస్తుంది అంటే ఒక అమ్మాయిని ఏమన్నా అంటే దానికి వెనక ముందు లేదా మీరు అదేంటి ఏమంటారు దాన్ని ఫీమేలిజం చూపిస్తారా? నాకు అర్థం కావట్లేదు. ఫీమేలిజం ఎలా చూపిస్తారో తనలో అంత స్ట్రాంగ్ అని ఇష్టం లేదు లేకుండా ఉండొచ్చు. తనేదో మామూలుగా అందరినీ అంటే సింపతితో చేయాలి అనుకుంటే తను అక్కడ రాసేవాడు కాదు కదా. ఒక కిస్ చేయాలి అని తను అక్కడ జెన్యున్ గానే రాశాడు కదా. మరి దానికి ఎందుకు మీరు అంతలానే చంప మీద కొట్టేస్తాను అది ఇది ఎంతమందిని చంప మీద కొట్టేస్తారు మీరు? మొన్న చూస్తేమో శ్రీముఖి గారేమో ఒక ఆయతన్ని చంప మీద కొట్టేస్తాను దగ్గరకు వస్తాయి అంది. అదే ఆమె చరణ్తో ఎంత రాసుకొని పూసుకొని అంటే ఎంత ఎగిరింది. అదే ఈ రన్నింగ్ రాజా గారు వస్తే మాత్రం మీరు నన్ను టచ్ చేస్తేనే మీరు దగ్గరికి వస్తేనే టచ్ కాదు దగ్గరికి వస్తేనే చంప మీద కొడతాను అంటే ఏంటది? అంటే మీరు జడ్జెస్గా ఉంటే ఎంత ఏది చేసినా చెల్లుబాటు అవుతుందా? అలా జడ్జెస్ అయితే ఏదైనా మాట్లాడేయచ్చు అనుకుంటే అది చాలా తప్పండి బిందు గారు. ఫైల్లో ఏం మాట్లాడారో మీకు అర్థం కావట్లేదు. అన్ఫెయిర్ గా మాట్లాడారు. ఇంకొకటి వచ్చి నవదీప్ గారు రెడ్ ఇచ్చారు ఇతనికి అండ్ బిందు గారు కూడా రెడ్ ఇచ్చారు. అభిజిత్ మాత్రం గ్రీన్ ఇచ్చాడు. అంటే నెక్స్ట్ స్టేజ్ కి వెళ్తున్నారు అనమాట. తర్వాత రాజకుమారి ఈమె రీల్స్ చూసినప్పుడు నేను ఈమె న్యాచురల్ యాక్టింగ్ కి నాకు చాలా 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 కనెక్ట్ అయ్యాను ఈమెకి. కానీ తనకి మ్యారేజ్ అయిందని కూడా తెలియదు. అబ్బా నిజంగా తన రీల్స్ వస్తే చూసేదాన్ని కానీ తనకి మ్యారేజ్ అయిందని కూడా తెలియదు. రాజకుమారి నిజంగా ఇన్స్పైరింగ్ స్టోరీ. చాలా మంది ఆడవాళ్ళకి చిన్న చిన్న బాధలకి చిన్న వాటికి అంటే మొగుడు చిన్నగా తిట్టాడనో వీటి చిన్న విషయానికి ఆత్మహత్య చేసేసుకుంటూ లేకపోతే ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతూ ఇలా చేసే వాళ్ళందరికీ ఈమె పెద్ద అంటే ఈమె చూసి చాలా అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆమె స్టోరీ కానీ ఆమె బిహేవియర్ కానీ ఆమె వ్యక్తిత్వం కానీ ఆమె పిల్లల కోసం ఒక తల్లిలాగా తాపత్రం కానీ ఆమె ఒక భర్తని
వదిలేయకుండా ఆ భర్త మీద చూపించే ప్రేమ కానీ, అంటే అది ప్రేమ కాదు. ఒక బాధ్యతతో ఉండటం కానీ, ప్రేమ ఉందో లేదో మనకు తెలీదు. బట్ బాధ్యతతో పిల్లల కోసం భర్తను కూడా భరిస్తుంది. అలానే భరించడం కాకుండా భర్తని నేను మార్చలేను, నేనే మారాలి అని తన కాళ్ళ మీద తను నిలబడి పిల్లల కోసం చేస్తుంది. అలాంటి సమయంలో తనకి యాక్సిడెంట్ అయ్యి అదే పిల్లలు తన దగ్గరికి రాకపోతే ఆ వచ్చే పెయిన్ చూసింది. తర్వాత అంత పెద్ద స్టేజ్ మీద నిలబడి అమ్మ నాన్నని అడిగేసింది, మొగుడిని అడిగేసింది, బయట తిరిగే బయట మన మీద ఎత్తి చూపించే వాళ్ళని కడిగేసింది. నాకైతే చాలా చాలా ఇన్స్పిరేషన్‌గా అనిపించింది. ఈమెను చూసి అపర్ణ చాలా నేర్చుకోవాలని నాకనిపించింది. ఆమె కాదు, అపర్ణనే కాదు, నేను చాలా నేర్చుకోవాలి. ఇంకొక అమ్మాయి కూడా చాలా నేర్చుకోవాలి. పక్కింటి అమ్మాయి కూడా, ఎదురింటి అమ్మాయి కూడా చాలా మంది చిన్న చిన్న విషయాలకి డిసప్పాయింట్ అయిపోయా అంటే తనొక మాట చెప్పింది. నాకు యాక్సిడెంటే అయింది కానీ నా ప్రాణం పోలేదు కదా! నా ప్రాణం ఉన్నంత వరకు పోరాడతాను అని. అదే యాక్సిడెంట్ గానీ, అయ్యే బాధలు గానీ మనకొచ్చుంటే నా జీవితం ఎందుకని చెప్పి ఏదో ఒకటి చేసుకునేవాళ్ళం. కానీ అలాంటి కాకుండా పిల్లల్ని కన్నందుకు వాళ్ళని ఎలా అయినా అంటే మంచి భవిష్యత్తు వాళ్ళకి ఇవ్వాలని తను ఒక్కటే స్ట్రగుల్ పడుతూ చేసింది. ఇంత స్ట్రగుల్ పడినా కూడా జడ్జెస్ దగ్గర ఎలాంటి సింపతి కానీ, ఒక కన్నీటి చుక్క తనకి రాలేదంటే నిజంగా రియల్లీ గ్రేట్ అసలు. నిజంగా రాజకుమారి గారు నాకు చాలా బాగా నచ్చారు. తను డైరెక్ట్‌గా అది ఇవ్వకపోతే తప్ప ఇంకో ఆపర్చునిటీ ఏంటంటే తను డైరెక్ట్‌గా బిగ్ బాస్ లోకి ఎంటర్ అయిపోయింది. ఇదనమాట తన గురించి. చాలా బాగుంది. తనది చాలా బాగా నచ్చింది. ఇంకా నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చి లయ. ఈమెను చూస్తే ఏమనిపిస్తుందంటే పిట్ట కొంచెం కూతగనం అన్నట్టుగా అనిపించింది. అసలు నేను పోయినసారి శ్రీజాన్ చూసి ఏంటి అమ్మాయి ఇంత చిన్నగా ఉంది అనిపించింది. తర్వాత అంతకన్నా చిన్నగా అనిపించిన ఈమె తిన వయసు 24, తింది హైదరాబాద్. యాక్టివ్గా ఉంది. ఫుల్ యాక్టివ్. తను ఉండేది ఒక 30 కేజీలు ఉంటుందేమో, 30-40 కేజీలు ఉంటుందేమో. తన వీపు మీద 10.5 కేజీల ఇసుకను మోస్తూ మాట్లాడింది చాలాసేపు. ఈమెకి అభిజిత్ వచ్చి గ్రీన్ ఇచ్చాడు, నవదీప్ వచ్చి గ్రీన్ ఇచ్చాడు, బిందు మాత్రం రెడ్ ఇచ్చింది. ఎందుకంటే తన స్ట్రెంగ్త్ చూడాలని చెప్పి. తను మాట్లాడే స్ట్రెంగ్త్ కానీ, తన ఇది కానీ, తను పెట్టే పాయింట్స్ కానీ బిగ్ బాస్కి వెళ్ళొచ్చు అనిపించింది నాకైతే. ఇంకా తర్వాత నెక్స్ట్ వెంకీ వైబ్స్. ఈయన బెస్తవారిపేట వచ్చింది, ప్రకాశం డిస్టిక్. ఈయనది నాకు అసలు నిజంగా వైబ్స్ అని పెట్టుకున్నాడు కానీ, వెంకీ వైబ్స్ అని పెట్టుకున్నాడు కానీ నాకైతే ఏ వైబ్స్ ఈయన గురించి రాలేదు. చూడడానికి ఏమో మనిషి ఇంతలానే ఉన్నాడు. బట్ తను ముందుగా వచ్చినప్పుడేమో నాకు హార్డ్ వర్క్ అంటే ఇష్టం, నేను ఎంత కష్టమైన పడతానని తన కోరిక మాత్రం బురదలో దొల్లే పందిలాగా పుట్టాలని. చాలా అంటే అప్పటికప్పుడు తను ఏంటంటే బురదలో పట్టే పంది, అది తన కోరిక అది. బట్ ఎందుకు బురదలో పందిగా పుడతాను అనుకుంటే, ఇప్పుడు ఇన్ని కష్టాలు పడుతున్నాను, ఇంత కష్టపడుతున్నాను కదా, అక్కడైతే ఏ కష్టం లేకుండా ఏం లేకుండా హ్యాపీగా బురదలో పడుకొని దొల్లాడొచ్చు అని చెప్పాడు. అంటే అప్పటికప్పుడు కష్టంగా అలా చెప్పడం నాకైతే నచ్చలేదు. ఈయనకొచ్చి నవదీప్ గ్రీన్ ఇచ్చాడు, రెడ్డి ఇచ్చింది, అవి కూడా రెడ్డి ఇచ్చాడు. ఇక లక్ష్మీదీప్, ఈయన వైజాగ్ నుంచి వచ్చాడు. ఇతను ఏంటంటే తన పర్సనల్ రాసుంటాడు కదా, చాటింగ్ అదే పర్సనల్ గురించి రాసుంటాడు కదా, దాంట్లో ఏం చేస్తాడంటే ఈయనకు అతి తెలివి అనుకోవచ్చు, లేకపోతే ఏమనుకోవచ్చు, కానీ దీని ఏం చేశాడంటే నేను జుట్టుని కత్తిరించుకుంటాను కానీ గెడ్డం అండ్ మీసం కట్ చేసుకొని అని అబద్ధం రాశాడంట. అదేంటంటే అలా చెప్తే జుట్టు జోలికి రారు, గడ్డం మీసం కట్టించుకోవచ్చు అని. మన వాళ్ళు ఇంకా అతి తెలివి గలవాలి కదా, అందుకని నువ్వు జుట్టు కట్ చేసుకుంటావా అంటే నేను కట్ చేసుకోను అంటే, మరి ఇక్కడ గడ్డం అది కట్ చేసుకొని జుట్టు అయినా కట్ చేసుకున్నాను అంటే మీరు అలా అడుగుతారని చెప్పి జుట్టును వదిలేస్తానని అట్లా రాశానని తన అతి తెలివిగా ప్రార్థించాడు. తనకు వచ్చి నవదీప్ గ్రీన్ ఇచ్చాడు, బిందు రెడ్ ఇచ్చింది, అభి రెడ్ ఇచ్చాడు. తర్వాత వచ్చింది అపూర్వ. ఈమె యాంకరింగ్ చేసింది, ఏదేదో చేసింది అబ్బా, సంథింగ్ ఏదో చేసింది, చాలా యాక్టివ్గా ఉంది. ఈమెకొచ్చి నేనైతే ఇంక 3 రెడ్ గ్రీన్ వస్తాయి అనుకున్నా ఈమె యాక్టివ్కి అది ఇది. బట్ ఈమెకొచ్చి యాక్టివ్కి అభి వచ్చి గ్రీన్ ఇచ్చాడు, నవదీప్ గ్రీన్ ఇచ్చాడు, బిందు రెడ్ ఇచ్చారు, అపూర్వ వేరు. 9th వచ్చి రోహిత్ కొట్టింది. అంటే తను కామన్ కంపోజ్ అని చెప్తే నీకు కోపమే రాదా అంటే రాదు అంటే అక్కడ తను ఏం చేసిందంటే మొహాన్ని నీళ్లు కొట్టడం అనేది నాకు నచ్చలేదు. బట్ అలానే తిను స్టాండ్ తీసుకోపోవడం కూడా నాకు నచ్చలేదు. అదే మొహాన్ని నీళ్లు నన్ను కొట్టమంటే బిందు మాధవి కొట్టినప్పుడు నువ్వెందుకు నా మీద నీళ్ళు కొట్టావని నేను అడుగుతాను, ప్రశ్నిస్తాను. మనం ఎవరైనా ప్రశ్నిస్తాం. ఇప్పుడు ఉచితంగా అనుచితంగా అంటారు కదా, ఉచితంగా మన మీద ఏమన్నా వచ్చి పోస్తే గానీ, ఏమన్నా నీళ్ళు పోస్తే గానీ, అలా పోస్తే ఎవరు కామ్గా ఉంటాం, మనం కామ్గా ఉన్నాం కదా. నేనైతే కామ్గా ఉండను, ఎందుకు కొట్టావని అడుగుతాను. బట్ అతను ఎంత చెప్పినా అడగలేదు. నాకెందుకు అది నచ్చలేదు. కామన్ కంపోజ్ గా ఉండొచ్చు, బట్ మన మీదకి వస్తుందంటే కామన్ కంపోజ్ గా ఉండకూడదు. తిరిగి నేనైతే నీళ్ళు కొట్టేసేదాన్ని. అక్కడ అభిజిత్ ఆపమన్నా కూడా ఆపేదాన్ని కాదు, కొట్టేసేదాన్ని. ఎందుకంటే నా మీద ఎందుకు కొట్టావు, నీ మీద కూడా కొడతా అంటాను. తినకొచ్చి ఇచ్చాడు, మిగతా 2 రెడ్ ఇచ్చారు. తర్వాత ట్రాన్స్జెండర్ వచ్చి ఈమె అబద్ధం చెప్పింది, అప్పటికప్పుడు మాట మార్చేసింది, నాకు నచ్చలేదు. ఏంటంటే ఇంతవరకు ఏది ఎవరికి మా అమ్మ మా నాన్నకి మా నాన్నమ్మకి తప్పించి ప్రపంచానికి తెలియని నిజం అని చెప్పి మళ్ళీ నాలాంటి వాళ్ళు అంటే నేనే స్ట్రగుల్ అనుభవించాను అని చెప్పింది. మరి ఈమె ట్రాన్స్జెండర్ అని తెలియకుండా ఈమె ఏం స్ట్రగుల్ అనుభవించిందో నాకైతే అర్థం కాలేదు. అది ఇలాంటి సింపతి గేమ్స్ ఆడితే అక్కడ ఏమీ జరగదు. 2 వర్డ్స్ మీద ఉండింది, 2 మాటలు మాట్లాడింది ఏమో. తర్వాత నాకు నచ్చిన అమ్మాయి, ఆమె ఎవరంటే అమ్మాయి కదలే, నచ్చిన ఆమె ఎవరంటే బాగి.
కావలి నెల్లూరు. సూపర్ యాక్టివ్ అండ్ సూపర్ హానెస్ట్ అండ్ చాలా చాలా హానెస్ట్. తన లవ్ స్టోరీ చెప్పడం దగ్గర నుంచి, తను యాక్ట్ చేయడం దగ్గర నుంచి, తను చదువుకుంది. ఫస్ట్ తన వేషధారణ చూసి నేను చదువుకోలేదేమో అనుకున్నాను. బట్ తను చదువుకుంది, ఎంపీసీ చేసింది. అండ్ వాళ్ళ ఆయన సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. తను వాళ్ళ క్యూట్ లవ్ స్టోరీ ఉంది. చాలా యాక్టివ్‌గా, చాలా హానెస్ట్‌గా ఉంది. నిజంగా తన దగ్గర ఎలాంటి నెగటివిటీ లేదు. ఈమెను చూస్తేనే ఒక పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. నేనైతే తిని వెళ్ళాలి అనుకుంటున్నాను. దీనికి 2 గ్రీన్స్ వచ్చాయి. 1 రెడ్ వచ్చింది. అది నెక్స్ట్ స్టేజ్‌లో ఎలా ఉంటుందో చూడ్డానికి. ఇదనమాట 3, 4 ఎపిసోడ్ గురించి నా రివ్యూ. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండప్పా.